హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా స్వీట్ తినాలనిపిస్తే ఇలా రవ్వతోటి చేసుకోండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అయిపోతుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు మెజర్మెంట్ అయితే పక్క గుర్తు పెట్టుకోండి. ఇలా 1 కప్పు రవ్వ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని నేనైతే 1 కప్పు రవ్వకి 3/4 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. నాకు పౌడర్ లేదు కాబట్టి నేను ఇలా పీసులు ఉన్నాయి వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇలా 1 కప్పు 3/4 కప్పు బెల్లంకి 1/2 కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కరిగేంత వరకు అయితే కరిగించుకోండి. మనకు పాకం రావాల్సిన పని లేదు, మనకు కరిగిపోతే చాలన్నమాట. ఇలా కరిగిన బెల్లాన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఒక బౌల్లో రవ్వ వేసుకున్నాం కదా, అందులో అయితే ఈ వాటర్ వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా బెల్లంలో నాని మంచిగా గట్టిగా అవుతుందన్నమాట. చూసారా, ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత బెల్లంలో అంతా కూడా మంచిగా నానుతుందన్నమాట రవ్వ. ఇలా నానిన రవ్వని తీసుకొని మనమైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఎంత ఫైన్గా మెత్తగా అయితే అంత మంచిగా వస్తుందన్నమాట. ఇలా రవ్వ యాడ్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే సరిపోతుందన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. చూసారా, ఇలా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకొని ఇలా బౌల్లో అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్కి బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను 1 టేబుల్ స్పూను. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడంతా సోడా కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర సొంటి ఉంటే సొంటి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసేసి మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా లూజ్గా ఉండే విధంగా కలుపుకోవాలి. మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. మనకు చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇలా అంతా కూడా కలిపాను కదా, ఇలా గుంట గరిట తీసుకొని మనమైతే గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఈ గరిటెతోటి అయితే ఇలా వేసుకోవాలన్నమాట. మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి మనమైతే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో కూడా మంచిగా మనకు వేగాలి కాబట్టి సిమ్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనమైతే ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మనకు వేగగానే అవే పైకి లేస్తాయి అన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, మనకైతే రెడీ అయిపోయాయి. సో ఇంకా మిగతావి కూడా ఇలానే వేసుకోవడమే. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా మనకు బూరెలు అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.